మనం ఏదైనా మూవీ చూడాలనుకున్నా, లేదంటే ఏదైనా మొబైల్ కొనుక్కోవాలనుకున్నా, లేకపోతే ఏదైనా ప్రోడక్ట్ కొనుక్కోవాలన్నా వెంటనే యూట్యూబ్‌లో గానీ, గూగుల్‌లో గానీ రివ్యూస్ కానీ, రేటింగ్స్ కానీ చూసి తర్వాత నచ్చితే మాత్రం వెంటనే కొనుక్కుంటూ ఉంటాం కదా! సో, ఇప్పుడు ఇదే ప్రాసెస్‌ని కొన్ని విద్యా సంస్థలు కూడా పాటిస్తున్నాయన్నమాట. సో, కేఎల్ యూనివర్సిటీ పైన, అలాగే నాక్స్ సంస్థ పైన సిబిఐ వాళ్ళు కేసు నమోదు చేశారంట. అసలు ఈ కేఎల్ యూనివర్సిటీకి, ఈ నాక్స్ సంస్థకి ఏంటి సంబంధం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో, మీరు కానీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే మీ ముందుకు వచ్చేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. యాక్చువల్గా నాక్స్ సంస్థ ఏం చేస్తుందంటే కొన్ని విద్యా సంస్థల్లో ఎడ్యుకేషన్ ఎలా ఉంది, అలాగే ఫ్యాకల్టీస్ ఎలా ఉన్నారు, అక్కడ ఫుడ్ ఎలా ఉంది, కాలేజ్ ఎన్విరాన్మెంటల్ ఎలా ఉంది, ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ఇలా అన్ని విషయాలపైన వాళ్ళు రీసెర్చ్ చేసి ఆ కాలేజ్కి అయితే రేటింగ్ అని, రివ్యూ కానీ వాళ్ళు ఇస్తూ ఉంటారనమాట. ఇప్పుడు కేఎల్ యూనివర్సిటీ వాళ్ళు ఏం చేశారంటే ఈ నాక్స్ సంస్థకి కొంచెం లంచం ఇచ్చి వాళ్ళు A++ గ్రేడ్ రేటింగ్స్ తీసుకున్నారని చెప్పి సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళపైన కేసు అయితే నమోదు చేశారనమాట. ఇలా నాక్ సంబంధించిన సభ్యులపైన, అలాగే కాలేజ్ సభ్యులపైన అయితే కేసు నమోదు చేశారు. మొత్తం 14 మంది పైన అయితే కేసు నమోదు చేశారంట. అందులో ఆల్రెడీ 10 మంది పైన అయితే అరెస్ట్ కూడా చేశారని కూడా తెలుస్తుందన్నమాట. సో ఇప్పుడు విషయం ఏంటంటే ఈ కేఎల్ యూనివర్సిటీ వాళ్ళు ఈ నాక్ సభ్యులకి అయితే లంచం రూపంలో డబ్బు, గోల్డ్, ల్యాప్టాప్స్, మొబైల్స్ ఇలా కొన్ని వస్తువుల రూపంలో అయితే ఇచ్చారంట. సో ఇప్పుడు సిబిఐ వాళ్ళు ఏంటంటే చెన్నై, బెంగళూరు, అలాగే ఢిల్లీ, విజయవాడ ఇలా కొన్ని 20 ప్లేసెస్లో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి, అంటే ఈ నాక్ సభ్యులకు సంబంధించిన కార్యాలయాలు ఉంటాయి కదా, వాళ్ళ ఇల్లులు కానీ, ఆఫీసులు కానీ, ఇలా వాటిపైన వాళ్ళు రైడ్స్ చేసి మొత్తం 6 ల్యాప్టాప్లు, అలాగే 35 లక్షల రూపాయల డబ్బు, కొన్ని ఐఫోన్ మొబైల్స్ కూడా తీసుకున్నారని, స్వాధీనం చేసుకున్నారని కూడా తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే చాలా కాలేజెస్ ఏం చేస్తున్నాయంటే స్టూడెంట్స్ని ఆకర్షించడం కోసం ఇలా రేటింగ్స్ కానీ, రివ్యూస్ కానీ కొనుక్కుంటూ ఉంటారు, అదే లంచం ఇచ్చి తీసుకుంటూ ఉంటారు అనమాట. సో స్టూడెంట్స్ అయితే వాళ్ళేం ఫీల్ అవుతారు, అరే ఈ కాలేజ్కి రేటింగ్ బాగుంది, అరే ఈ కాలేజ్కి రివ్యూస్ బాగున్నాయని చెప్పి సో వెంటనే మనం ఎక్కువ ఆలోచించకుండా ఆ కాలేజీలో జాయిన్ అవుతాం. జాయిన్ అయిన తర్వాత మళ్ళీ డబ్బు కట్టేసిన తర్వాత వాళ్ళతో ఫైట్ చేయాల్సి వస్తుంది అనమాట, అక్కడ ఫెసిలిటీస్ బాగాలేక. సో ఇప్పుడే స్టూడెంట్స్ ఏం చేయాలంటే ముందుగానే మీరు సో ఈ రివ్యూస్, రేటింగ్స్ నమ్మకుండా సో మీరు సొంతంగా రీసెర్చ్ చేసుకొని ఆ కాలేజ్ కానీ, లేకపోతే ఆ యూనివర్సిటీ కానీ ఎలా ఉందో రీసెర్చ్ చేసుకొని తర్వాత మనీ పే చేసి జాయిన్ అయితే బాగుంటుంది. సో ఇలా రివ్యూస్ కానీ, రేటింగ్స్ కానీ నమ్మి మోసపోకండి. సో తర్వాత మీరే సఫర్ అవ్వాల్సి వస్తుంది, తర్వాత మళ్ళీ మేనేజ్మెంట్తో గొడవ పడాల్సి వస్తూ ఉంటుంది అనమాట. సో ఇలాంటి ఫేక్ రేటింగ్స్ కానీ, ఇలాంటి ఫేక్ రివ్యూస్ జరుగుతూ ఉంటాయి. సో వీటిపైన కొంచెం అవగాహనతో అయితే స్టూడెంట్స్ ఉండాలి. సో చూద్దాం మరి ఈ కేసు ఇంకా ఎంతవరకు వెళ్తుంది, అలాగే రిమైనింగ్ విద్యా సంస్థల పైన కూడా సిబిఐ వాళ్ళు రైట్స్ చేస్తారా, లేదంటే వాళ్ళు కూడా ఏమన్నా సో అరెస్ట్ చేసి వాళ్ళని కూడా ఇలాంటి జరగకుండా చూసుకుంటారనేది సో ముందు చూడాల్సి ఉంది. సో దీనిపైన మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి. సో ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీ ముందుకు వచ్చాను.